ఉగ్రవాది దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తప్పనిసరిగా తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులకు దిగుతుంది అన్న భయంతో పాకిస్తాన్ ఉనికిపోతోంది. పాకిస్తాన్లో కేవలం రాజకీయ నాయకులే కాదు, ఇప్పుడు ఏకంగా ఆర్మీ సిబ్బంది కూడా ఈ భయంతో ఉన్నారు. ఏకంగా 4500 మంది ఈ దాడి జరిగిన తర్వాత 2 రోజులకే పాక్ ఆర్మీలో 4500 మంది సైనికులు రాజీనామా చేసేశారు. మరో 250 మంది ఆర్మీ అధికారులు కూడా రాజీనామాలు సమర్పించారు. ఈ అంశాన్ని ది డైలీ గార్డియన్ బయటపెట్టింది. దాంతోపాటు పాకిస్తాన్కి సంబంధించిన 11వ దళ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు రాసిన ఒక లేఖ కూడా బయటపడింది. ఇప్పుడు ఆ లేఖలో ఆయన స్పష్టంగా వివరిస్తున్నారు. అంటే పాకిస్తాన్కి సంబంధించిన మన సైనికుల ఆత్మస్థైర్యం చాలా వేగంగా దెబ్బతింటోంది. ఇప్పటికే చాలామంది విధులకు దూరంగా ఉంటుంటే పెద్ద ఎత్తున మరికొందరు రాజీనామాలు సమర్పిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే పాక్ సైనికుల ఆత్మస్థైర్యం మరింత క్షీణించిపోతే, ఒకవేళ భారత ప్రభుత్వం, భారత ఆర్మీ మన మీద దాడి చేసినా మన వైపు నుంచి చాలా అత్యంత కేవలమైన ప్రతిఘటన మాత్రమే ఉంటుంది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం అని బుఖారీ తన లేఖలో పాక్ ఆర్మీ చీఫ్ ఇచ్చారు. అయితే ఒక మామూలుగా 4500 మంది సైనికులు రాజీనామా చేయడం, 250 మంది ఆర్మీ అధికారులు కూడా రాజీనామా చేయడమే కాకుండా అసలు పాక్ ఆర్మీ చీఫ్ కూడా తన కుటుంబాన్ని ఇప్పటికే పాకిస్తాన్ నుంచి బయటకు పంపించేశారు అన్న వార్తలు కూడా 2 రోజులుగా వస్తున్నాయి. అంటే తప్పనిసరిగా దాడి చేయబోతోంది భారత ప్రభుత్వం. ఊహించిన విధంగా ఈసారి దాడి ఉండబోతోందని, తమ పరిస్థితి ఎలా ఉన్నా సరే కుటుంబ సభ్యులైనా రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే ఆర్మీలోని ఉన్నతాధికారులే తమ ఫ్యామిలీని దేశం బయటకు పంపించేస్తూ ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల తర్వాతనే పాక్ ఆర్మీలో సాధారణ సైనికుల్లో ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతింది. 4500 మంది 2 రోజుల్లో రాజీనామా చేయడం, 250 మంది అధికారులు కూడా రాజీనామా చేయడం బట్టి పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి ఎలా ఉంది, ఎంత భయంతో ఉనికిపోతున్నారు అన్నది చాలా క్లియర్గానే అర్థమవుతుంది. అయితే మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా బయటకు కనిపించడం లేదు. ఆయన కూడా దేశం విడిచి పారిపోయారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఆయన కేవలం తన కుటుంబాన్ని మాత్రమే బయటకు పంపించేసి ఆయన అంతర్గతంగా వ్యవహారాలని పరిశీలిస్తున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆర్మీ చీఫ్ బయటకు వెళ్ళి ఉండకపోవచ్చు, పాకిస్తాన్లోనే ఉండవచ్చు. కాకపోతే ఈ మొత్తం ఇప్పుడు భారత్ తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులకు దిగితే అందులో మొట్టమొదట పాక్ ఆర్మీ చీఫ్నే నిందించే అవకాశం ఉంది. అతడే బాగా రెచ్చగొట్టేలాగా మాట్లాడారు. పైగా పెహల్గాం దాడిలో పాల్గొన్న వాళ్ళలో నేరుగా పాక్ ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నట్టు తేలింది. మూసా అనే వ్యక్తి పాక్ ఆర్మీలోనే పనిచేస్తున్నారని కూడా తేల్చారు. అంటే డైరెక్ట్గా ఈ ఉగ్రవాద దాడులకు పాక్ ఆర్మీకి సంబంధాలు ఉంటున్నాయి. పాక్ ఆర్మీ, ఉగ్రవాదులు వీళ్ళంతా కలిసే పనిచేస్తున్నారు అక్కడ అన్న ఒక వాతావరణం కూడా ఏర్పడింది. సో భారత ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది దాడి చేయడానికి అన్నదైతే అందరి అభిప్రాయం ఇలాగే ఉంది. భారత ప్రభుత్వం వరుసగా ఉన్నత సమీక్ష స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ ఉండడం, అటు ప్రధాని కావచ్చు, రక్షణ శాఖ మంత్రి కావచ్చు, చాలా కఠినంగానే ఈసారి తప్పనిసరిగా బుద్ధి చెబుతామని ప్రకటనలు ఇస్తూ ఉండడం. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అయితే ఈసారి తప్పనిసరిగా దాడి చేయబోతోంది. ఆ దాడి ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అన్నది ఇప్పుడు పాకిస్తాన్కి అర్థం కావడం లేదు.